రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన విద్యుత్ శాఖ, వాతావరణ శాఖ అధికారులు భేటీ కానున్నారు. సచివాలయంలో విద్యుత్ శాఖ వేసవిలో తాగునీటి అవసరాలపై సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన సందర్భంగా రాష్ట్రంలో తాగునీటి సరఫరాలకు ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అధికారులు పేర్కొంటున్నారు. గ్రామాల్లో బోరు బావులు, పైపులు మరమ్మతులు పూర్తయ్యాయని, నిర్వహణకరమైన లోపాలు కూడా ఎప్పటికప్పుడు వెంటనే సవరించి నిరంతర నీటి సరఫరాకు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారన్నారు. ఇక విద్యుత్ అంతరాయం కలగకుండా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన విద్యుత్ శాఖ, వాతావరణ శాఖ అధికారులు భేటీ కానున్నారు. సచివాలయంలో విద్యుత్ శాఖ వేసవిలో తాగునీటి అవసరాలపై సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన సందర్భంగా రాష్ట్రంలో తాగునీటి సరఫరాలకు ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాంబాబు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరికొద్దిసేపట్లో సచివాలయం వేదికగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇటు రాష్ట్రంలో నెలకొన్నటువంటి నీటి ఎద్దడికి సంబంధించినటువంటి సమస్య, అదేవిధంగా దాంతోపాటు నిరంతరంగా కరెంటుకు సంబంధించినటువంటి అంశంపైన, రెండు అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సంబంధిత అధికారులు, చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ కూడా ఈ యొక్క సమావేశానికి అయితే హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో కొంత నీటికి సంబంధించిన కటకట ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ముఖ్య కార్యదర్శి కూడా ఇప్పటికే ఇటు జిల్లా కలెక్టర్లకు, అదేవిధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా ఇస్తున్నటువంటి ఆ పరిస్థితిని చూస్తూ ఉన్నాం. రోజువారీగా కూడా ఇటు సిఎస్ శాంతికుమార్ అయితే కలెక్టర్లతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం, అక్కడ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కానీ లేకపోతే మండలాల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. నీటికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించేందుకైతే తగ్గ సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఇటు గ్రామాలలో ఎండిపోయినటువంటి గతంలో ఉన్నటువంటి బోర్లను అటు బాగు చేయించడం కానీ లేకపోతే గతంలో ఉపయోగించినటువంటి బోర్లను ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా ఆ స్పెషల్ అధికారులను కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు. మరొక వైపు ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి సమస్యను పరిష్కరించేందుకు, ముఖ్యంగా తాగునీటి సమస్యకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 140 కోట్లను కూడా విడుదల చేయడం జరిగింది. ప్రత్యేక స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద విడుదల చేసినటువంటి ఈ యొక్క ఫండ్ను నియోజకవర్గానికి ₹1 కూడా ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. దీంతో ఈ యొక్క ₹1 కూడా నీటి అవసరాలకు మాత్రం ఉపయోగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పడం జరిగింది. మరొక వైపు ఇటు జిల్లా కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి నిధులను కూడా అదనంగా ఈ యొక్క నీటికి సంబంధించినటువంటి సమస్యకు ఏదైనా ఉత్పన్నమైతే అక్కడ వాడుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉంది. జంట నగరాలు, అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా 4400 మిలియన్ లీటర్ల వాటర్ ఇటు రాష్ట్రానికి అయితే అవసరం ఉంది. ఈ అవసరమైనటువంటి నేపథ్యంలోనే ఎక్కడ కూడా నీటి సమస్య రాకుండా ఉండేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తగ్గ సూచనలు, సలహాలు తీసుకుంటూనే, నిపుణులతో సూచనలు, సలహాలు తీసుకుంటూనే, అదేవిధంగా ఇటు జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు ఈరోజు సమీక్ష సమావేశంలో ప్రధానంగా ఎక్కడైతే బోర్ బావులు కానీ లేకపోతే మోటార్లు ఉపయోగించినటువంటి నీటి సమస్యకు సంబంధించినటువంటి, అంటే నీటి సరఫరాకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా కరెంటుకు సంబంధించినటువంటి అంశంలో అంతరాయం
అన్యాయం జరగొద్దని చెప్పేసి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ఇప్పటికే ఇటు గతంలో కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇటు విద్యుత్ శాఖ అధికారులకు కూడా ఎక్కడైతే కావాలని చెప్పేసి విద్యుత్తును కట్ చేస్తారో వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు ఇటు మున్సిపల్కి సంబంధించినటువంటి గ్రామీణ పట్టణ అభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా మాట్లాడడం జరిగింది. పురపాలక సంఘం సంబంధించినటువంటి శాఖాధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇటు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా నీటి సమస్య ఉత్పన్నం కావద్దని చెప్పేసి ఏటి దగ్గర నుంచి లేకపోతే ఎక్కడో కాలువల దగ్గర నుంచి నీరును తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి రావద్దని చెప్పేసి దానికి సంబంధించినటువంటి తగు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అవసరమైతే అప్పటికప్పుడు ట్యాంకర్లను కూడా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంటే తెప్పియాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఈ యొక్క 4,400 మిలియన్ లీటర్లు ప్రతిరోజు నీటి వినియోగం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఇటు టౌన్లో కూడా అంటే జంట నగరాల్లో కూడా ఇటు హైదరాబాద్ సికింద్రాబాద్ సంబంధించినటువంటి అంశంలో కూడా ఎక్కడ కూడా నీటి వనరులు ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో వాటికి సంబంధించిన అక్కడ ట్యాంకర్లను కూడా తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది. మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులు కూడా ఇటు కర్ణాటకకు సంబంధించినటువంటి ప్రభుత్వంతో అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడి ఈ యొక్క నీటిని కూడా వినియోగించుకునేందుకు అయితే కొంత మేరకు అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కర్ణాటకతోని ఇటు మంచినీటికి సౌకర్యానికి సంబంధించినటువంటి అంశంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పి 10 టీఎంసీల వాటర్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా కర్ణాటకకు సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి ఈ యొక్క 10 టీఎంసీల వాటర్ని అయితే ఇటు తాగునీటి అవసరాల కోసం తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్రంలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకైతే తగు సలహాలు సూచనలు తీసుకుంటూనే ఆదేశాలు జారీ చేస్తూ ఉంది. ఇలాంటి ఎక్కడ కూడా సమస్య ఉత్పన్నం కావద్దని కూడా చెప్తా ఉంది. అందులో భాగంగా ఇప్పటికే 140 కోట్లు విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నది. ఎక్కడ కూడా ఈ వేసవి కాలంలో ఎందుకంటే జూలై వరకు కూడా ఇక్కడ వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి ఏమాత్రం ఆగపడలేదు. గత సంవత్సరం చూసుకుంటే హోలీ తర్వాత ఇటు వర్షాలు వచ్చేది, వర్షాల ద్వారా కొంత నీటి గ్రౌండ్ వాటర్ పెరిగేది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క మార్చి నెలలో ఇంతవరకు కూడా హోలీ తర్వాత ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వర్షాలు కూడా ఇంతవరకు రాకపోవడంతో కొంత ఇబ్బంది జరుగుతూ ఉన్నది. దీంతో జూలై వరకు కూడా వేచి చూసే ధోరణి ఉంది కాబట్టి ఇటు రంగనాయకమ్మ సాగర్ కానీ పోచమ్మ సాగర్ కానీ మల్లన్న సాగర్ నుంచి కానీ రిజర్వాయర్ల నుంచి సంబంధించినటువంటి వాటర్ను కూడా పొదుపుగా ఉపయోగించుకునేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే ఈ రిజర్వాయర్ల నుంచి వచ్చేటువంటి వాటర్ కూడా ఈ యొక్క జంట నగరాలకు అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ కానీ ఈ ఉపయోగించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పొదుపుగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఉంది. జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా జిల్లా కలెక్టర్లు కూడా సిఎస్ శాంతకుమార్కి అయితే రోజువారీగా నివేదిక కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో రోజువారీగా దీనికి సంబంధించినటువంటి అంశం పైన ఇటు రోజుకు ఎక్కడెక్కడ ఏ పరిస్థితి అని చెప్పేసి కూడా వివరించేందుకైతే కలెక్టర్లు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మొత్తానికైతే రాష్ట్రంలో నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు కరెంటుకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకైతే తగు సూచనలు సలహాలతో ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క సమీక్ష సమావేశానికి అత్యంత ప్రాధాన్యత అయితే సంతరించుకున్నది లక్ష్మీనాథ్. ఎస్ రైట్ రాంబాబు, ప్రధానంగా చూసుకుంటే అంటే గతంలో మిషన్ భగీరథ ద్వారా చాలా ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చామని చెప్పినటువంటి పరిస్థితి, కొన్ని ప్రాంతాలు కూడా రావట్లేదు. సో దాన్ని కొనసాగించి ఏమైనా మరమ్మతులు చేసి సో పూర్తి స్థాయిలో నీళ్ళు అందించే అవకాశం, సో దాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే దీనికి సంబంధించి గతంలో కొన్ని ప్రాంతాలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో దాంట్లో కొన్ని ప్రాంతాలకు రాలేదు. సో ఇప్పుడు ఏమైనా యాక్షన్ ప్లాన్లో దాన్ని భాగంగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించి అయితే రాష్ట్రంలో ఎట్లాంటి నీటి సమస్య రావద్దని చెప్పేసి దానికి సంబంధించి ప్రభుత్వం అయితే యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసింది. అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి కూడా ఈ యాక్షన్ ప్లాన్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా మొత్తం కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇటు గతంలో ఏదైతే మిషన్ భగీరథకు సంబంధించినటువంటి పైపులు ఇవన్నీ వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఎక్కడ కూడా కొన్ని పైపులు ఎక్కడ కూడా పైపులు వేయలేదు. మరికొన్ని చోట్ల ఇటు ట్యాబ్లు కూడా బిగించినటువంటి పరిస్థితి ఉంది. కానీ నీటిని ప్రతి ఒక్క ఇంటికి అందించడం చెప్పి గత ప్రభుత్వం చెప్పినా కానీ ఎక్కడ కూడా పైపులు వేయకుండానే వేసినట్టు, లేకపోతే ట్యాప్లు బిగించకుండానే బిగించినట్టు, బిల్లులు కూడా కాజేసినటువంటి పరిస్థితి ఇటీవల విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. కానీ మిషన్ భగీరథ ద్వారా కూడా ఇటు నీటి సమస్యను తీర్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కాబట్టి మిషన్ భగీరథ ద్వారా ఏదైతే ట్యాప్లు ఎంతవరకు అయితే ఇటు ఎంతమందికి కనెక్షన్లు ఉన్నాయో కనెక్షన్లు ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క మిషన్ భగీరథ కూడా ఉపయోగించుకోవాలని చూస్తా ఉన్నది లక్ష్మీనాథ్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.